నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ నుంచి కాంగ్రెస్ బలపరిచినటువంటి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ బలపరిచినటువంటి రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. సో ఇండిపెండెంట్ అభ్యర్థిగా అశోక్ సార్ పోటీ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి గతంలో కేసీఆర్ హయాంలో అయిన విద్యార్థుల తరపున ఎన్నో పోరాటాలు చేసిండు. ముఖ్యంగా జీవో 46 అభ్యర్థుల తరపున ఆయన పోరాటం చేసిండు. మాట్లాడదాం ఆయన అజెండా ఏంది, అసలు ఎందుకు పోటీ చేయాలనుకుంటాడు, అసలు ఏం చేయబోతున్నాడు ఒకసారి డిస్కస్ చేద్దాం. నాతో పాటు అశోక్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా నమస్తే భార్గవ్. సో మీరు జర్నలిస్ట్గా పనిచేశారు, ఒక ఛానల్ కూడా నడిపారు. ఏంటి సడన్గా రాజకీయ ఎంట్రీ, ఏ ఎజెండాతో వస్తున్నారు? ఇది రాజకీయ ఎంట్రీ కాదు అసలు. ఇది మేధావులకు సంబంధించిన సభకు సంబంధించి విద్యార్థుల తరపున కొట్లాడుతున్నాను కాబట్టి విద్యార్థుల యొక్క డిమాండ్ల మేరకు నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. ఇది రాజకీయ ప్రవేశం అనేది ముమ్మాటికి అబద్ధం. ఓకే. సో అంటే ఏం ఆశిస్తున్నారు, ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు, మీకు ఏం సమస్యలు కనపడ్డాయి ఈ జిల్లాల్లో? ముఖ్యంగా ఈ జిల్లాలకు సంబంధించిన అంశాలు కాదు, కంప్లీట్గా నిరుద్యోగులకు సంబంధించిన ఎజెండా. పట్టభద్రుల నియోజకవర్గం అంటే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి పట్టభద్రులు పడుతున్న ఒక మానసిక సంఘర్షణ, ఉపాధి అవకాశాలు దొరకక, ఉన్నత విద్య ఎంత చదివినప్పటికీ ఆ చదివిన చదువుకు అనుగుణంగా జీతం రాక, ఎంటెక్ గ్రాడ్యుయేట్ ఇవాళ స్విగ్గీలో పనిచేస్తున్నాడు, జొమాటోలో పనిచేస్తున్నాడు, పిహెచ్డి చేసిన క్యాండిడేట్ ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నాడు. చదివిన వాడికి విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే విద్యా వ్యవస్థలో నాణ్యత కొరబడుతుంది. రెండోది, హైదరాబాద్ అనేది గొప్ప ఐటీ హబ్ అంటున్నారు, ఫార్మా రంగం అంటున్నారు, కంపెనీల పేరు చెప్తున్నారు, ఎంతెంతో అభివృద్ధి చెందిందని జీడిపిల పేరు చెప్తున్నారు, లెక్కలు చెప్తున్నారు. కానీ తెలంగాణ బిడ్డకు ఉద్యోగం ఇస్తలేరు. 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం రాగానే అంటారు కాంగ్రెస్. అది గవర్నమెంట్ సంబంధించిన 30,000 ఉద్యోగాలు. గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలని వీళ్ళ అకౌంట్లో వేసుకున్నారు. వాళ్ళ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాలి. ఒక్కటంటే ఒకటి ఉద్యోగం ఇవ్వాలి. వేసిరుగా, ఇంకా పరీక్ష పెట్టలే కదా. నువ్వు పరీక్ష పెట్టకుండానే రిజల్ట్ ఇవ్వగానే 30,000 ఉద్యోగాలు ఎట్టించినా నువ్వు? మీరు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఇంకా మీరు మొదలే పెట్టలా. నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలు పెట్టిరు. 30,000 ఉద్యోగాలు 2 లక్షల కిందికి రావా? ఎట్లా వస్తాయి? ఏ విధంగా లెక్క వస్తాయి? వాళ్ళు వేసినటువంటి అంశాలు ఏమిటంటే, గతంలో ఇచ్చిన గ్రూప్ 1 ఉద్యోగాలు 503 ఉంటే 60 కలిపిరు, 60 పోస్టులు వేసిరు. రెండోది, డిఎస్సిలో 6,500 ఉద్యోగాలు ఉంటే 11,000 వేసిరు. అంటే 4,500 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు వేసిరు ఇప్పటిదాకా. ఈ గవర్నమెంట్ వచ్చినాక 4,500 పోస్టులు, గ్రూప్ 1లో 60 పోస్టులు వాళ్ళ లెక్క. ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలే వాళ్ళు, ఒక ఎగ్జామ్ పెట్టలే, ఇవ్వలే. కాబట్టి ఎగ్జామ్ పెట్టకుండా ఉద్యోగాలు ఇస్తామనే అబద్ధ ప్రచారం చేసుకుంటున్నారు. నిరుద్యోగులు తెలుసు. అందుకే ఇవాళ మీరు వచ్చి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు కాలే, నిరుద్యోగులంతా మీ వ్యతిరేకత ఉన్నారు. వాళ్ళ గ్రూప్ 2 పోస్టులు ఎందుకు పెంచారు? గత గవర్నమెంట్ 783 పోస్టులు ఇచ్చింది, మీరు అవే డేట్లు ఇచ్చిరు. 1,300 పోస్టులు ఉంటే అవే డేట్లు ఇచ్చినారు. కొత్త ఉద్యోగాలు ఏమి? మీరు గ్రూప్ 1 గ్రూప్ 2లో ఒక్క పోస్టులు పెంచలేని మీరు రేపు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎట్లా నమ్మాలి? ఇప్పుడు ఇదే ప్రశ్నలు మాలాంటి వాళ్ళు అడిగినప్పుడు ప్రభుత్వం వచ్చి 5 నెలలు కాలేదు, ఈ లోపే లోక్సభ ఎన్నికలు వచ్చినాయి, కొద్దిగా మాకు కూడా సర్దుకోవాలి కదా, మేము అప్పుల కుప్పగా మారింది తెలంగాణ, కొద్దిగా టైం ఇవ్వాలి కదా అంటున్నారు. మరి ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఎన్నికల మీరు ఇయర్ క్యాలెండర్ అంటే చెప్పిన మరి ఇయర్ క్యాలెండర్ ఇవ్వడానికి అప్పుల కుప్ప సంబంధం ఏంటి? ఇయర్ క్యాలెండర్ అమలు చేస్తే నువ్వు ఉద్యోగం ఇస్తారు, సంవత్సరం పడుతుంది. సంవత్సరం తర్వాత ఇచ్చే ఉద్యోగాలకు అప్పుల కుప్పకి ఏం సంబంధం? ఫిబ్రవరి 1వ తారీఖున ఇయర్ క్యాలెండర్ అమలు చేయాలా? అమలు చేయలే. సరే, అమలు చేయకపోతే ఇప్పటిదాకా ఒక చర్చ జరిగిందా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీటింగ్ పెట్టిండా? ఒక మంత్రి మీటింగ్ పెట్టిండా? ఇప్పటిదాకా 5 నెలల కాలంలో విద్యాశాఖ మంత్రి రాష్ట్రం ఎందుకున్నాడు? నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడు, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు, ఈ మంత్రి నన్ను ఉన్నప్పుడు ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఎందుకున్నాడు? బల్మూరి వెంకట్ కొట్లాడతా నిరుద్యోగుల తరపున ఇప్పటికీ నేను వాళ్ళకి సపోర్ట్ ఉన్నా అంటుండే కదా. మీరు కనబడతలేడు కదా. ఎమ్మెల్సీగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు, కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, కానీ అక్కడ ప్రభుత్వ పైన వర్గాల వాళ్ళు స్పందిస్తలేరు. వాళ్ళకి సోయి లేదు, విద్యా వ్యవస్థ మీద సోయి లేదు, వాళ్ళకు ఒక ప్రణాళిక లేదు. ఇప్పుడు ఏమన్నారు, ప్రతి గవర్నమెంట్ స్కూల్ తెరిపిస్తా అంటుండే. ఎట్లా తెరిపిస్తావు? ఏ లెక్కన తెరిపిస్తావు? దాని నిధులు ఏంటి? ఎంతమంది చేర్పియాలా? ఇంగ్లీష్ మీడియం పెడతావా? తెలుగు మీడియం పెడతావా? ఏ మీడియం పెడతావు? ఏది లెక్క? అసలు విద్యా వ్యవస్థ మీద చర్చ ఏది? అసలు నిరుద్యోగుల గురించి చర్చ ఏది? అసలు ఏ చర్చ లేకుండా, ఏం చేయకుండా ఏదో ఉద్యోగాలు చేసినాం మా నిరుద్యోగ ప్రభుత్వం అని మైకులో చెప్తే సరిపోతా? మైకులో చెప్పడం కాదు. నేనేమంటున్నానంటే, నేను సవాల్ చేస్తూ ఉన్నా, మీరు చెప్పిన లెక్క ప్రకారమే ఇవాళ గ్రూప్ 2లో 2,000 ఉద్యోగాలు పెంచండి. 783 ఉన్నాయి, వాటికి ఇంకో 1,200 పోస్టులు యాడ్ చేయండి. గ్రూప్ 3లో 1,368 పోస్టులు ఉన్నాయి, వాటికి ఇంకో 1,600 యాడ్ చేయండి. చేస్తే ఈ 3,000 2,000 అవుతాయి. 5,000 ఉద్యోగాలతో గ్రూప్ 2, 3 నింపండి. జీవో నెంబర్ 46 బాధితులు
3,000 మంది ఉంటారు, రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి న్యాయం చేయండి, ఎమ్మటే న్యాయం చేయండి. ఇప్పుడు దాదాపు 40,000 మంది ఉన్నారు అనుకుంటా. 40 అంటే ఇప్పుడు జివో నెంబర్ 46 యొక్క ఎఫెక్టు. ఎందుకంటే ఈ జివో నెంబర్ 46 అనేది టీఎస్పీసీ కానిస్టేబుల్ సంబంధించింది. టీఎస్పీసీ కానిస్టేబుల్ 5,000 పైన పోస్టులు ఉన్నాయి. 5,000 పోస్టులలో 3,000 మంది బాధితులు ఉన్నారు. టీఎస్పీసీ జివో నెంబర్ 46 బాధితులు 3,000 ఉంటారు. ఎందుకంటే పోస్టులే 5,000. మొత్తం ఉన్నటువంటి 15,664 పోస్ట్ సంబంధించి జివో నెంబర్ 46 వర్తించదు. ఓన్లీ టీఎస్పీసీ కానిస్టేబుల్ మాత్రం వర్తిస్తుంది. ఎందుకంటే ఏఆర్ కానిస్టేబుల్ కానీ మామూలు సివిల్ కానిస్టేబుల్ కానీ వాళ్ళ జిల్లా పోస్టులు అవి. ఇవి టీఎస్పీసీ అనేవి జిల్లా పోస్టులు కావు, స్టేట్ వైడ్గా నింపే పోస్టులు. స్టేట్ వైడ్గా నింపే పోస్టులు జనాభా నిష్పత్తి ప్రకారం చేశారు. ఈ జనాభా నిష్పత్తి ప్రకారం చేసిన కారణంగా హైదరాబాద్లో జనాభా ఎక్కువ. మరి హైదరాబాద్ ఉన్నోడు తెలంగాణ ఉన్నాడా? మొత్తం తెలంగాణలో లేడు కదా. 30 నుంచి 40% సెటిలర్స్ ఉన్నారు. సెటిలర్స్కి ఏమో 80 మార్లకు ఉద్యోగం వచ్చే, అసలైన తెలంగాణ బిడ్డ ములుగు జిల్లా ఉన్నాడు, నారాయణపేట జిల్లా ఉన్నోడికేమో 125 మార్కులు వచ్చినా రాకపోయా. ఇది ఎక్కడనే కడది రాజ్యాంగ విరుద్ధం. మీరు టీఎస్పీసీ అనేది స్టేట్ వైడ్. నిజంగా టీఎస్పీ జిల్లా పోస్ట్ అయితే జిల్లాలో ఉద్యోగం చేయించుకో. నల్గొండ జిల్లాను తీసుకొచ్చి, వరంగల్ జిల్లాను తీసుకొచ్చి హైదరాబాద్ అసెంబ్లీ కాడ ఎందుకు డ్యూటీ చేయాలా? హైదరాబాద్ నుండి హైదరాబాద్ సివిల్ కానిస్టేబుల్ అసెంబ్లీ కాడ ఉద్యోగం చేయాలి. టీఎస్పీసీ అనేది రాష్ట్ర స్థాయి పోస్టు, అది జిల్లా స్థాయి క్యాడర్, జిల్లా స్థాయి పోస్టు కావచ్చు. కానీ డ్యూటీ ఆడి చేపిస్తున్నావు, నాగంట సార్లు చేపిస్తావు, 50 రూటాలు చేపిస్తావు, అసెంబ్లీ కార్డు చేపిస్తావు, మింట్ కాంపౌండ్ కార్డు చేపిస్తావు, గాంధీ ఆసుపత్రులు చేపిస్తావు, ఇంకో ఆసుపత్రి కాడ పనిచేస్తావు టీఎస్పీసీ కానిస్టేబుల్ అని. మరి వాళ్ళని ఏడ చేపియాలా? నువ్వు జిల్లా స్థాయిలో పని చేయించాలి. కానీ ఇప్పుడు డ్యూటీ ఉద్యోగం ఒకటి చేయించుకుంటావు, జిల్లా పోస్టులకు ఎంట కడితే ఎట్లయితుంది? ఇక్కడ జివో నెంబర్ 46 రాజ్యాంగ విరుద్ధమని మొట్టమొదటిసారిగా అశోక్ సార్ దీనిలో తీసుకొచ్చాడు. ఏమంటే దీన్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు కదా. ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి దానికి ఏం సంబంధం ఏం లేదు, పర్సంటేజ్కి ఏం సంబంధం లేదు. అట్లా అంటే మరి వేరే ఇంకా 2 రకాల కానిస్టేబుల్ ఉన్నాయి, మరి వాటికి ఎందుకు అమలు చేయలే? అంటే ఇది తలతిక్క ఉన్నటువంటి శ్రీనివాసరావు యొక్క పైత్యం కారణంగా వచ్చినటువంటి జీవో నెంబర్ 46. శ్రీనివాసరావు అనే దుర్మార్గుడి కారణంగా వచ్చిన జీవో నెంబర్ 46 అమలు చేయాల్సిన పనేం లేదు. జీవో నెంబర్ 46 గవర్నమెంట్ జారీ చేసినా పోలీసు ఉద్యోగాలకు ఇంప్లిమెంట్ చేయాలని రూల్ ఏం లేదు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఉద్యోగాలు ఎవరైతే హైదరాబాదు, రాచకొండ ఆ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులు ఆల్రెడీ వాళ్ళు ఉద్యోగాలు వచ్చినాయని ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ జీవో నెంబర్ రద్దు చేస్తే వాళ్ళు మానసికంగా ఆల్రెడీ ఇచ్చిరు కాబట్టి నేనేమంటున్నా చేసుకుంటారేమోనని వాళ్ళు ఆలోచిస్తున్నారు. బల్మూరు వెంకట చెప్తున్నాడు ఎమ్మెల్సీగా, అది అవగాహన రైతులతో చెప్తున్న అంశం. నేనేమంటున్నా అంటే ఆల్రెడీ ఇచ్చిరు, ఇచ్చినట్టు వెనక తీసుకోలేదు. వీళ్ళకి అదనంగా సృష్టించండి, 3,000 ఉద్యోగాలు అదనంగా ఇవ్వండి. ఏం గవర్నమెంట్ తెలుసుకుంటే ఎందుకు ఇవ్వచ్చు కదా, ఇవ్వడానికి అవకాశాలు ఉంటవి. గవర్నమెంట్ ఆలోచన చేస్తే పరిష్కారం అవుతుంది. వీళ్ళకి ఆలోచన లేదు. ఒక ఆఫీసర్ ముందు ముఖ్యమంత్రి మొక్కరిల్లాక ఇంకేముంటే చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మరి మీరు ఎన్నికల టైం జీవో నెంబర్ 46 గురించి హామీలు ఇస్తాడు సోయి లేదా? మీకు అసెంబ్లీలో మాట్లాడు సోయి లేదా? మరి మంత్రులకు సోయి లేకుండా జీవో నెంబర్ 46 అమలు చేస్తాను ఏ విధంగా చెప్పారు మీరు? అంటే మీకు అవగాహన రాహిత్యంతో నిన్న ఒక మంత్రి గారు అంటున్నారు, ఏమంటారట, జీవో నెంబర్ 46 మీద మళ్ళీ కమిటీ ఏర్పాటు చేస్తారట. మంత్రి పేరు చెప్పాను కానీ మళ్ళీ కమిటీ ఆల్రెడీ కమిటీ ఉంది, కమిటీ ఏర్పాటు చేసి 3 నెలలు అవుతుంది. అది ఇవ్వలే, ఇంకా అది రిపోర్ట్ ఇవ్వలే, ఇంకా ఆల్రెడీ కమిటీ ఉంది. ఆయన కొత్తగా మళ్ళీ కమిటీ వేస్తా అంటున్నాడు. అంటే ఇలాంటి మంత్రులు ఉన్నాక వ్యవస్థ ఇంకేం బాగుపడుతుంది చెప్పండి. విద్యాశాఖ మంత్రికి లేకపోవడమే ఇక్కడ ఇదా? విద్యాశాఖ మంత్రి అనే వ్యక్తి విద్యా వ్యవహారాలు చూస్తాడు. పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తి హోంమంత్రి చూడాలి. హోంమంత్రి ఏడు మరి ఎవరికి ఇచ్చారు? హోంశాఖ ముఖ్యమంత్రి కానీ పెట్టుకున్నావు. దానిపైన అవగాహన. సార్ మన ఏమంటుండు, ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ఆల్రెడీ మేము ఈ రికార్డు అమలు చేస్తున్నాం అంటుండు. నియామక పత్రాలు కూడా అందజేస్తున్నాం అంటున్నాడు. నియామక పత్రాలు గత గవర్నమెంట్ ఇచ్చిన నియామక పత్రాలు ఇచ్చినావు. కానీ ఇప్పుడు ఈ ఇయరికాలను ఏడమలైంది. మీరు ఇంకో మంత్రిని అడగండి, దుద్దుల శ్రీధరబాబు గారిని అడగండి, ఇయరికాలను అమలైతే లేదో ముఖ్యమంత్రి గారు చెప్తారు. అంటే అవగాహన రాహిత్యంతో ఉన్న వ్యవస్థ. విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, నిరుద్యోగుల గురించి పట్టింపు లేదు. వాళ్ళు ఏమన్నారు, మన నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. తెల్లారి అసెంబ్లీలో బట్టి విక్రమాన్ని నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పలే. మేనిఫెస్టో చదువుకోండి, మేనిఫెస్టో చదువుకొని మేనిఫెస్టో రాసుకొని నిరుద్యోగ వృత్తి మేము ఆన్లైన్ చెప్పలేదని అబద్ధం మాట్లాడతా. టీఆర్ఎస్ గవర్నమెంట్ 100% మోసం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 200% మోసం చేస్తుంది. కొద్దిగా టైం ఇచ్చి చూద్దాం అంటున్నాను. ఇంకెంత టైం ఇస్తావు? టైం అంటే వచ్చిన తెల్లారి పరిపాలన మొదలు పెట్టలేవా? పరిపాలన చేస్తలేవా? రైతు బంధు ఇచ్చినావు కదా, రైతు బంధు ఇచ్చినప్పుడు నిరుద్యోగులకు సంబంధించి ఎందుకు మాట్లాడవు? రైతులే ముఖ్యం మీకు, నిరుద్యోగుల గురించి పట్టించుకోరా? నిరుద్యోగులు మానసిక సంఘర్షణతో పడుతున్నారు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రైతుల కంటే ఎక్కువ ఆత్మహత్యలు నిరుద్యోగులు జరుగుతున్నాయి. నిరుద్యోగులు చదువుకున్నాడు, చదువుకొని పాయింట్ షర్ట్ వేసుకొని మంచిగా తయారై ఇంత చదువుకుంటాడు, 10,000 జీతం వస్తలేదు. ఇంటికాడ అమ్మ నాన్న కూలినాలు చేస్తారు, 25,000 జీతం 20,000 సంపాదిస్తున్నారు. చదువుకున్నాడు 10,000 జీతం వస్తలేదు. ఎందుకు చదవాలి? ఇప్పుడుగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన తీన్మార్ మల్లన్నకి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ దాదాపు 40,000 మంది రాకూడదు. నిజంగా అయితే రాకూడదు. మరి నిజంగా అందులో మీరు పోటీ చేస్తున్నారు. నిజంగా చైతన్యవంతమైనటువంటి విద్యార్థులు అయితే
చదువుకున్న వాళ్ళకు నిజంగా 100% అవగాహన ఉందని కనుక భావిస్తే నిజంగా రాకూడదు మరి. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలే. నేనేమంటున్నంటే 4 అంశాలు చెప్తున్నా. ఈ 4 అంశాలు రేపు 12వ తారీఖు వరకు అమలు చేయండి. ఎల్లుండి నేను ఉపసంహరించుకుంటా. నేను ఎల్లుండి నా నామినేషన్ పత్రం ఉపసంహరించుకుంటా. ఉపసంహరించుకోవడం 13వ తారీఖు దాకా ఉపసంహరించుకుంటా. ఈ 4 రేపు 13వ తారీఖు 12 గంటల వరకు మేము అమలు చేస్తారా? ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా మేనిఫెస్టోలో పెట్టింది కదా. ఏం పెట్టిన మేనిఫెస్టో? నా మేనిఫెస్టో కాపీ చేసి పెట్టుకున్నాడు. నా మేనిఫెస్టో కాపీ కూడా తెలుసు ఇక్కడ తప్పు జరుగుతుంది, ఎఫెక్ట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని ఆయన కూడా. మరి ఒక్కరోజు రోడ్డు మీకు వచ్చింది జీవో నెంబర్ 46 బాధితులకు కొట్లాడలేదు మరి? ఒక్కరోజు రోడ్డు ఎక్కినావా చెప్పు? రోడ్డు ఎక్కినవా? ఒక్కరోజు జీవో నెంబర్ 45 బాధితులు రోడ్డు ఎక్కినారా? గ్రూప్ 2, 3లో ఉద్యోగాలు అన్యాయం 14 పేపర్లు లీక్ అయినప్పుడు ఒక్కరోజు రోడ్డు ఎక్కలేదుగా మరి? ఎటుపోయిన 14 పేపర్లు లీక్ అయినప్పుడు మీ ఛానల్లో మాట్లాడలేదు కదా? 14 పేపర్లు అమ్ముకున్నప్పుడు పోయి బహిరంగంగా పోయి ఆడ రోడ్డు మీద నిలబడాలి కదా. నువ్వు నిరుద్యోగుల తరపున పోటీ చేసినా కదా పోయినసారి పట్టభద్రుల నియోజకవర్గం తరపు. మరి పట్టభద్రుల తరపున మీ కొట్లాట ఏది? ఈ 3 సంవత్సరాలుగా లెక్క చెప్ప. మళ్ళీ పట్టభద్రులకు ఎందుకు వచ్చారు మీరు? పట్టభద్రుల తరపున పోటీ చేసి ఓట్లు తెచ్చుకున్నటువంటి మీరు పట్టభద్రుల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ 3 ఏళ్ల కాలం ఎందుకు మాట్లాడలేదు? మీరు మొత్తం రాజకీయాలు మాట్లాడుతున్నారు. రాజకీయాలకు పట్టభద్రులకు ఏంటి సంబంధం? పట్టభద్రులనే నిరుద్యోగ అంశం, ఉద్యోగులకు సంబంధించిన అంశం. నిరుద్యోగ అంశాలు పెట్టిండు మేనిఫెస్టోలో. మళ్ళీ మరి ఈ 3 ఏళ్ల సంది ఏం చేశారు అంటున్నా? ఆల్రెడీ పోటీ చేశారు కదా. పోయినసారి చేశారు, అంతకుముందు చేశారు. 10 ఏళ్ళుగా పట్టభద్రులకు వెళ్ళి పోటీ చేస్తున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో మీరు నిరుద్యోగుల గురించి కొట్లాడిన అంశం చూపెట్టు. రాజకీయాలు మాట్లాడడం కాదు, కేసీఆర్ తిట్టడం కాదు. ఈ అంశాల మీద నిరుద్యోగాల అంశాలపైన ఎన్ని వీడియోలు చేశారు, ఎన్ని రోడ్లు ఎక్కారు, మీ పైన ఎన్ని కేసులు పెట్టారు? నిరుద్యోగ అంశాలపైన ఎన్ని కేసులు పెట్టి లెక్క చెప్పు. మీ పైన 68 కేసులు ఉన్నాయి. 68 కేసులు ఉంటే మీ పైన నిరుద్యోగులకు సంబంధించిన కేసులు ఎన్ని ఉన్నాయి? ఉద్యోగులకు సంబంధించిన కేసులు ఎన్ని ఉన్నాయి? ఎన్నిసార్లు రోడ్డు ఎక్కి ధర్నా చేసినావు? ఎన్నిసార్లు అరెస్ట్ అయినావు? ఆ లెక్క చెప్పు నాకు. ఇప్పుడు మీరు ఇందులో మీరు పోటీ చేయడం, వాళ్ళు వ్యతిరేకంగా ఉండడం, జియో 46 వాళ్ళు, ఇంకా అది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మళ్ళీ నన్ను మీరు? నేనేం టార్గెట్ ఏం చేయలేగా. నేను టార్గెట్ ఎక్కడ టార్గెట్ చేశాను? మీకు ఉన్న అంశాలు ఏం చెప్పమని చెప్తున్నా. విద్యార్థులపైన అవగాహన ఎంత ఉందని అడుగుతున్నా. నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడతారని చెప్తున్నా. నిరుద్యోగ అంశాలు ఏ డిస్కస్ చేశారని అడుగుతున్నా. జోనల్ సిస్టంలో గందరగోళం ఉంది అడుగుతున్నా. ఇప్పుడు హైదరాబాద్కు రెడ్ సిగ్నల్ గీశారు. హైదరాబాద్కు వరంగల్ నుండి రాణిస్తలేరు, మహబూబ్ నగర్ రాణిస్తలేరు. వాళ్ళంతా నాన్ లోకల్. హైదరాబాద్ ఉన్న ఆంధ్రోడేమో లోకల్, తెలంగాణలో ఉన్న మిగతా వాళ్ళని నాన్ లోకల్. జోనల్ సిస్టమ్ రాంగ్ ఉంది. రాంగ్ మీద మాట్లాడదాం, చర్చిద్దాం, ఓపెన్ డిబేట్ పెడదాం. నిరుద్యోగుల గురించి, ఉద్యోగుల గురించి నేను వస్తాను. మీకు పూర్తి స్థాయిలో విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల అవగాహన ఉంది. వాళ్ళకు ఉందో లేదో వాళ్ళకి తెలుసు. సో ఇక్కడ ఫైట్ ఎట్లుంటుంది మీకు మల్లన్నకు మధ్య? ఎవరికి ఫైట్ కాదు, నాకే ఫైట్. నేను ఎవరి గురించి ఏం పోల్చుకోవడం లేదు. నా గురించి నిరుద్యోగుల గురించి తెలుసు, విద్యార్థుల గురించి తెలుసు. వాళ్ళు ఆలోచన చేసి ఓటేస్తారు. నిరుద్యోగులు అంటే అనుకోవచ్చు, నిరుద్యోగులు దాదాపు అంటే 2 లక్షల మంది ఉండొచ్చు, 3 లక్షలన్నర ఉంటారు. 3 లక్షలు సరే. ఓన్లీ నిరుద్యోగులు ఒక్కడే వాళ్ళు ఓట్లు వేస్తే మీరు గెలుస్తారా? ఉద్యోగులు కూడా ఉన్నారు కదా. ఉద్యోగులు కూడా 45 ఏళ్ల వరకు ఉన్నటువంటి, 50 ఏళ్ల వరకు నీకు ఏజ్ ఉన్నటువంటి అందరు ప్రిపేర్ అవుతున్నారు. ఎంతో మంది టీచర్లు గ్రూప్ 2 చదువుతున్నారు, ఎంతో మంది టీచర్లు గ్రూప్ 1 చదువుతున్నారు, ఎంతో మంది కానిస్టేబుల్ చదువుతున్నారు. ఎంప్లాయీస్లో కూడా 50% మంది నా విద్యార్థులే. టీచర్లుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ 50% కూడా నాకు విద్యార్థులే. వాళ్ళందరికీ తెలుసు. నేను ఇప్పటిదాకా నిరుద్యోగుల పైన కొట్లాడినా. ఉద్యోగుల గురించి మొన్న కేవలం గురుకుల వాళ్ళ మీద ఫైట్ రేజ్ చేసే ప్రయత్నం చేశాను, కానీ మిగతా ఉద్యోగుల గురించి మాట్లాడలేదు. ఉన్న వాస్తవాలు ఒప్పుకోవాలా. ఈసారి ఉద్యోగుల గురించి నా ఎజెండాలో పక్కడ్బందీగా ఉంటుంది. ఇవాళ ఉద్యోగులకు సంబంధించి 4 DAలు పెండింగ్ ఉన్నాయి. వీళ్ళు అధికారంలోకి రాగానే ఏమన్నారు? ఎమ్మటే తెల్లారే మేము అధికారం చేపట్టి ఈరోజు సంతకం పెడితే ముఖ్యమంత్రి ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తే రేపే ఇస్తా అని చెప్పిండు. ఆయన ప్రమాణ స్వీకారం చేసి 5 నెలలు అయింది. ఇంతవరకు DA ఇవ్వాల. పెండింగ్ 3 DAలు ఉన్నాయి, 4వ DA యాడ్ 4 DAలు పెండింగ్ ఉన్నాయి. ఏరియర్స్ ఉన్నాయి. ఒక్కొక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి 60,000 నుంచి ₹1,00,000 పెండింగ్ ఉన్నాయి. ఇవ్వండి ఫస్ట్ మీరు. ఎందుకు ఇవ్వరు మీరు? ఆ గవర్నమెంట్ ఆపింది. మీరేమన్నారు? ఇది ఉద్యోగుల నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు. ఉద్యోగుల నిరుద్యోగులు మీరు ఏం చేసి చెప్పండి? కొత్త ఉద్యోగం నింపకపోయిగా ఉన్నట్లు లెక్కలు వేసుకొని ఆల్రెడీ 30 ఏళ్ళు అయిపోయినాయి. ఇక మీ ఇచ్చే 1,70,000 అంటారు. ఆ 1,70,000 ఏమున్నాయో మీకు తెలుసా? ఇంతవరకు చర్చ పెట్టలే కదా. ఫిబ్రవరి 1వ తారీఖు రావాల్సిన ఇయర్ కాలం ఇప్పటిదాకా ఎందుకు రాలా? నేనేమంటున్నానంటే గురుకులాలలో 3,000 ఉద్యోగాలు ఆపిరు. ఆ 3,000 ఉద్యోగాలు నింపండి. జీవో నెంబర్ 46 బాధితులు 3,000 మంది వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. గ్రూప్ 2లో 3,000, 2,000కి, గ్రూప్ 3లో 3,000కి ఉద్యోగాలు పెంచండి. మెగా డిఎస్ మోసం చేసి 25,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ 11,000 ఇచ్చారు. 25,000 ఇవ్వాలి. ఇంకా 14,000 పోస్టులు ఇవ్వాలి. ఆ 14 పోస్టులు యాడ్ చేయండి. ఎల్లుండి ఉపసంహరించుకుంటా. ఛాలెంజ్ చేస్తున్నా. 13వ తారీఖు నాడు సాయంత్రం 3 గంటల వరకు నా కోసం ఉండక అవకాశం ఉంది. 12 గంటల్లోగా ఈ 4 అంశాలు
చాలు, ఎమ్మటే మేము అమలు చేస్తున్నాం, ఒక అధికారికంగా ముఖ్యమంత్రికి వెళ్ళి ఒక లెటర్ ఇవ్వని చెప్పండి, నేను రాజీనామా చేస్తాను, నేను ఉపసంహరించుకోవాలి, పోటీ కూడా ఉండదు. గవర్నమెంట్ చేతులు ఉంది కదా, ముఖ్యమంత్రి మీరే కదా, కాంగ్రెస్ గవర్నమెంటే కదా, ఎందుకు సాధ్యం కాదు? దానికి ఎన్నికల కోడ్ దానికి ఎందుకు లింక్ పెడుతున్నారు? ఎన్నికల కోడ్ దానికే సంబంధం. అవి రన్నింగ్ లో ఉన్న నోటిఫికేషన్లు, రన్నింగ్ లో జరిగిన ఇబ్బందులు. గత గవర్నమెంట్ వేసిన పంచాయతీ నీ కాదు, గత గవర్నమెంట్ వేసిన పంచాయతీ నువ్వు గవర్నమెంట్ పంచాయతీలో నువ్వేం ప్రభుత్వం? 46 వాళ్ళు గందరగోళం చేశారని మీరు హామీ ఇచ్చారు, మీరెందుకు గందరగోళం చేస్తున్నారు? ఇంకా ఒక అధికారి మాటలు పట్టుకొని మీరు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? మీకు పరిపాలన రావడం లేదు, కాంగ్రెస్ వాళ్ళకి పరిపాలన రావడం లేదు. పరిపాలన నేర్చుకొని ఆ జీవో నెంబర్ 46 బాధ్యతలు న్యాయం చేయమని చెప్తున్నా. ఈ 4 నిలవడని చెప్పండి నేను అడుగుతా. తెలంగాణ నిరుద్యోగులకు కూడా 75% ఏదో అవకాశం కల్పిస్తా ప్రైవేట్ రంగంలో అని కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. గతంలో అన్ని పెట్టుకుంటారు, మేనిఫెస్టోలో బ్రహ్మాండంగా పెట్టిరు. మరి ఒక మీటింగ్ జరిగింది ఇప్పటిదాకా 5 నెలలు అవుతుంది కదా. హైదరాబాద్లో మొత్తంగా తెలంగాణలో ఎంతమంది నిరుద్యోగులు లెక్క ఉంది అసలు నీకాడ? గవర్నమెంట్ రంగంలో ఒక్కసారి ఇప్పుడు కార్మిక శాఖ వివరాలు తీసుకోండి. మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీలని, సాఫ్ట్వేర్ కంపెనీలని, ఫార్మా కంపెనీలని, ఇతర ఇండస్ట్రీలు ఏంటి, మొత్తం ఇండస్ట్రీలో ఎంతమంది పనిచేస్తారు, దాంట్లో తెలంగాణలో ఎంతమంది? హైదరాబాదు నాన్ లోకల్ అడ్డాగా మారిపోయింది. తెలంగాణ బిడ్డలకు ఎవరికి ఉద్యోగాలు వస్తలేవు. ఇక్కడ హైదరాబాద్ ఈజ్ ద హైదరాబాద్, తెలంగాణ బిడ్డలది హైదరాబాద్. హైదరాబాద్లో ప్రైవేటు రంగంలో తెలంగాణ బిడ్డలే ఉండాలా. 75% ఇస్తాను, దాన్ని మెడలు వంచి అమలు చేయడం కోసం పోటీ చేస్తామని. కానీ గవర్నమెంట్ వల్లే కావట్లేదు. ఒకవేళ మిమ్మల్ని మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే ఒక్క అశోక్ సార్ తో రాష్ట్రం మొత్తం కదిలిస్తా, 30 లక్షల మంది కదిలిస్తా. అశోక్ సార్ ఒక్కడే కావచ్చు, కానీ 30 లక్షల మంది కదిలించే శక్తి నాకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర పెడతా. మహాపాదయాత్ర పెట్టి జరుగుతున్నట్టు నిరుద్యోగులు జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను వివరిస్తా. 1,00,000 మందితో హైదరాబాద్లో మీటింగ్ పెడతా. ఎందుకు మెడల్ ఉంచారు గవర్నమెంట్? నిజంగా నిరుద్యోగులు ఏకం చేస్తే గవర్నమెంట్ దిగిరాదా? ఒక 5,000 మంది టీఎస్పీసీ కార్డు ముట్టడిపోతే తెల్లారే నిర్ణయం మార్చుకున్నది గవర్నమెంట్, ఎమ్మటే పోస్ట్ పోన్ చేసింది గవర్నమెంట్. గవర్నమెంట్ మెడల్ ఉంచాలంటే విద్యార్థులు ఐక్యం కావాలా, నిరుద్యోగులు ఐక్యం కావాలా, ఉద్యోగులు ఐక్యం కావాలా. ఐక్యంగా కలిస్తే ఏ ప్రభుత్వానికి దగ్గర రావడానికి వస్తుంది. అందుకే అధికార పార్టీ వాళ్ళు కనుక పోటీ చేస్తే మీరు అధికార పార్టీ ఏం చెప్తే దానికి డూడు బస వల్ల తల ఊపాల తప్ప నువ్వు మాట్లాడడానికి ఏముండదు. వ్యతిరేకంగా మాట్లాడితే సస్పెండ్ చేస్తావు. సస్పెండ్ చేయడం నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలాంటి పోటీ చేయడం ఎందుకు? మరి నిరుద్యోగుల అంశాలు వాళ్ళ దగ్గర సబ్జెక్టు లేదు, వాళ్ళకి సంబంధించిన అవగాహన లేదు, వాళ్ళకి సంబంధించిన ఏ ఉద్యోగాలు ఇస్తారో లెక్క లేదు, ఇయర్ క్యాలెండర్ పైన మీకు అవగాహన లేదు, నిరుద్యోగ వృత్తి తప్పించుకున్నారు. ఇవాళ ఆ కాంగ్రెస్ హామీలు 200% మోసం చేయడానికి ఇచ్చిన హామీలు. వాళ్ళు 100% చేసి 200% చేస్తారు. అందుకే నిరుద్యోగ మిత్రులంతా అలర్ట్గా ఉండాలి. ప్రభుత్వం మెడలు ఉంచాలి. కంపల్సరీగా రేపు 2,000 ఉద్యోగాలు గ్రూప్ 2లో పెంచాల్సిందే, 3,000 ఉద్యోగాలు గ్రూప్ 3 పెంచాల్సిందే. లేదంటే జూన్లో మహా ఉద్యమం రాబోతుంది. మీరు స్వతంత్రంగానే పోటీ చేయాలనుకుంటున్నారా? అశోక్ సార్ వెనక ఏదైనా పార్టీ ఉందా? ఏ పార్టీలో ఇండిపెండెంట్ చేస్తున్నా. మీరు ఎవరు వదిలి బాణంగా అయితే ఇంకా బాణాలు ఎక్కడ ఉన్నాయి? ఇంకా నేను కొట్లాడేదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే నిరాహార దీక్ష మొదలుపెట్టి ఇంకా బాణాలే ఉంది. ప్రేమచంద్ర రెడ్డి ఇచ్చారు ఆల్రెడీ, అప్లికేషన్ కూడా అయిపోయింది. నిన్న 9వ తారీఖు ప్రేమేందర్ రెడ్డి గారికి ఇచ్చారు, రాకేష్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఇచ్చారు. అలా అందరూ అన్ని పార్టీలు డిక్లేర్ అయిపోయినాయి. ఎవరికి లేరు. నాకు ఎవరు ఫైట్ ఏదన్నా కానీ వాళ్ళు ఎవరిని కూడా నేను పట్టించుకోదలుచుకోలే. నా వంతుగా నేను ఒక నిరుద్యోగుల గురించి ఏం చేస్తానో చెప్తా ఉన్నా. రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఉంటే ఉండనివ్వండి కాదనట్లేను. నేను మళ్ళా నేనేం తీసుకోవట్లేను. నాది గెలిపోవడమే సమస్య కాదు, నాది గెలిపోవడమే సమస్య కాదు, నిరుద్యోగ సమస్య. గెలిచిన అశోక్ సారే విద్యాలయ కోసం కొట్లాడతాడు, ఓడిన అశోక్ సారే విద్యాలయ కోసం కొట్లాడతాడు. ఓడిపోతే ఓడిపోయిన మళ్ళీ 3 ఏళ్ల సంది నిరుద్యోగుల నుంచి ఏం మాట్లాడలే. వాళ్ళు ఎన్నికల టైంలో మళ్ళీ వచ్చిన. కానీ నేను ఓడిపోయినా మళ్ళీ జనంలోనే ఉంటా, గెలిచిన జనంలోనే ఉంటా. ఎందుకంటే నిరుద్యోగ అంశమే ఎజెండా అశోక్ సార్ తప్ప ఇంకేం లేదు. నిరుద్యోగుల కోసం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుల కుప్పాలో తెలంగాణ ఉంది, చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒకవైపు వాళ్ళేమో ఉద్యోగాలు ఇచ్చినాం, నిరుద్యోగులతో ఏర్పడ్డ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినాం, గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా మంచిగా పరిపాలన కొనసాగుతుందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఏం కొనసాగుతుంది? మేము ఇంప్లిమెంట్ చేసినామంటున్నారు. కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసినారు. 30,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మీరు చూడండి. మీ ప్రణాళిక ఏది అంటున్నా? మరి ఇయర్ క్యాలెండర్ ఫిబ్రవరి 1వ తారీఖున ఇస్తాను, ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. ఫిబ్రవరి 1వ తారీఖు ఇయర్ క్యాలెండర్ ఇవ్వాలా. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏదో మేనిఫెస్టోలో పెట్టుకుని ఎందుకు అమలు చేయడం లేదు? ఎందుకు పోస్ట్ గ్రూప్ 2లో 30,000 ఉద్యోగాలు ఇచ్చారు కదా, మరి గ్రూప్ 2లో ఇంకా 1000 పోస్టులు ఎందుకు పోస్తలేరు? 30,000 ఉద్యోగాలు ఇచ్చిన బ్రహ్మాండం బద్దలు కొట్టిందని చెప్తున్నారు. 9,210 ఉద్యోగాలు గురుకులాలు ఉంటే 9,210 ఎందుకు పోస్టులు నింపలేదు? 3,500 ఎందుకు ఆపారు? గత గవర్నమెంట్ రీలింక్విస్ట్ ఆప్షన్ ఉందని చెప్తున్నారు. గత గవర్నమెంట్ పెట్టింది అంటున్నారు. మరి ఆ గవర్నమెంట్ వస్తే నువ్వు మార్చవయా? నువ్వు వచ్చింది ఎందుకు?
నిన్ను కాదనే కదా ఆ గవర్నమెంట్ దొంగ గవర్నమెంటే నిరుద్యోగుల మోసం చేసింది, 14 పేపర్ లీకేజ్ చేసింది, ఉద్యోగాలు ఇవ్వాలని నేను కూర్చోబెట్టినావు. నువ్వు కూడా అలా పాత పాట పాడా నువ్వెందుకు రీలింగ్ వచ్చి గతం చేసిరు? గతం ఎందుకయ్యా? నువ్వేం చేస్తావు చెప్పు ఫస్ట్. మీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి అన్ని అంశాలు ఉన్నాయి దగ్గర. ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు ఉద్యోగాల విషయంలో ఏమున్నాయి? ఇవాళ ఉద్యోగులకు సంబంధించి ప్రైవేటు రంగంలో 75% రిజర్వేషన్ అమలు చేయాలి. అది వాళ్ళ మేనిఫెస్టోనే, వాళ్ళ దాంట్లోనే ఉన్నది. కానీ అది అమలు చేయాలి ఖచ్చితంగా అంటున్నా. నేనేమంటున్నంటే ఇవాళ జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాలి. అది ఒట్టుటిగా నామకి వాసి వాళ్ళ బీసీ ఎస్సీ స్టడీ సర్కిల్ లాగా పెడితే దానివల్ల డబ్బులు ఖర్చు అయితే తప్ప పని కాదు. ఒక ఖచ్చితంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి ఒక డివిజన్ల వారీగా, నాట్ ఓన్లీ జిల్లా కూడా కాదు, డివిజన్ల వారీగా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాలి. వాళ్ళు బెత్తం పట్టుకొని నేర్పియాలి పిల్లలకి. ఇంగ్లీష్ రాదు, నేర్వాలి కంపల్సరీ. ఇవాళ ఒక్క రోజు కనుక ఆబ్సెంట్ అయితే తెల్లారి నీకు ఆప్షన్, నీకు అసలు నేను రాని అని చెప్పాలి. అట్లా బలవంతంగా నిర్బంధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కనుక పెడితే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నారు. ఎంటెక్ ఉంది, బీటెక్ ఉంది. కానీ ఇవాళ సాఫ్ట్వేర్, హైదరాబాద్లో సాఫ్ట్వేర్లో ఒక కంపెనీకి కావాల్సిన ఆ టెక్నికల్ స్కిల్ నీ దగ్గర లేవు. ఆ టెక్నికల్ స్కిల్ నేర్పించాలి. మీ గవర్నమెంట్ శాత కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే వీళ్ళకి నిరుద్యోగం అనే ఎజెండా లేదు, వాళ్ళకాడ విద్యా ఎజెండా లేదు, గవర్నమెంట్ స్కూళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ స్కూల్ యొక్క నాశనం కావడంలో గత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పాపాలు కూడా అన్నిట్లో ఉన్నాయి. ఇలా గవర్నమెంట్ విద్యనే సర్వనాశనం చేసి పడేసారు. మీరు G.O. 46 గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు హామీ ఇస్తారా ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే G.O. 46 రద్దు చేస్తా? రద్దు చేయడం కోసం పోరాటం చేస్తారా? 100%. చెప్పండి ఇప్పుడే. నేనేమంటున్నంటే జీవో నెంబర్ 46 బాధితుల పక్షాన వాళ్ళ 1000 మందిని కూర్చోబెట్టుకుని నిరాహార దీక్ష మొదలు పెడతా. ప్రభుత్వం మెడలుంచాల. ఎందుకంటే నీ గెలవగానే నీ సంతకం పెట్టేదైతే, నీ సీఎం స్థాయిలో సంతకం పెట్టేదంటే ఎమ్మడే పరిష్కరించేవాడిని. నేను పోరాటం చేస్తా. 1000 మంది ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాక ప్రభుత్వం కదలదా? మెడల్ వంచి ప్రభుత్వం పైన పోరాటం చేస్తా అని చెప్తున్నా. నేను అమలు చేసి నీ అశోక్ సార్ సంతకం పెట్టేసి అమలు అయితే సంతకం పెట్టేవాడిని. అమలు నీ సంతకం పెట్టే అధికారం నాకు లేదు కదా. కాబట్టి ప్రతిపక్షంలో నిరుద్యోగులకు ఏం అన్యాయం జరుగుతుంది, ఎక్కడ లోపం ఉంది, మీరు చేయాల్సిన పరిష్కార మార్గం ఏంటి చూపిస్తా. ఎందుకంటే నాకు అవగాహన ఉంది కాబట్టి, ప్రతి అంశం పైన అవగాహన ఉంది కాబట్టి కొట్లాడే శక్తి ఉంది అంటున్నా. అందుకే నిరుద్యోగులందరినీ ఏకం చేస్తా. 30 లక్షల మంది నిరుద్యోగులు ఏకం చేసి వచ్చే అసెంబ్లీలోగా ఉద్యోగులు నిరుద్యోగులకు వెళ్ళి 30 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. అది నా టార్గెట్. ఎమ్మెల్సీ పార్టీ ఏం పెట్టారు, మేధావులందరూ ఏకం చేస్తాం. మేధావులందరూ ఏకం చేసి మేధావులందరూ కలిసి పార్టీ పెడతాం. అశోక్ సార్ పార్టీ ఏం పెట్టాడు. నిరుద్యోగులు అనే వ్యవస్థను అందరిని ఏకం చేసి అందరినీ కలిపి ఒక వ్యవస్థలో బలోపేతంగా రాబోతున్నాం. అసెంబ్లీలో మా వాటా ఎంత ఉందో అంత ఉండాలా. నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు ఉండాలి. ఒక్కళ్ళని ఉన్నారు అసెంబ్లీలో. జీవో నెంబర్ 46 అంటే 119 మంది ఎమ్మెల్యేలో కనీసం 5 కన్నా అవగాహన ఉందా? 119 ఎమ్మెల్యేలలో ఒక 5 అని చెప్పని చెప్పు. నేనేమంటా 119 చెప్పనట్లేను. 119 ఎమ్మెల్యేలో 5 కన్నా జీవో నెంబర్ 46 బాధితులు ఇస్తారు. ఈ బాధ ఏంద్రా బాబు, ఏంద్రా బాబు, నీ ఫోన్లన్నీ రివర్స్ మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే. 46 జీవో అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థమవుతాడు రావాలి అసెంబ్లీకి అంటున్నాను నేను. నిరుద్యోగుల పక్షాన మాట్లాడాలంటే అర్థమయ్యేటోడు. 40,000 మంది మీ వెనకాల ఉన్నారా, మీకు సపోర్ట్ ఉన్నారా? ఇంకా మరి ఆలోచన 100%. నాకు ఎక్కడ పోయినా నిన్న నల్గొండలో నేను ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని. ఇంతకుముందు రాజకీయ నాయకుడు అసలే కాదు, సర్పంచ్ కూడా పోటీ చేయాల, రాజకీయ వాసనలు ఎక్కడ కూడా చూడలేదు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఒక సాధారణ క్యాండిడేట్ నిన్న ఎన్జీ కాలేజ్ నుంచి మొదలు పెడితే క్లాక్ టవర్ సెంటర్ వరకు ఎక్కడ గ్యాప్ లేకుండా దాదాపు నియర్ బై 10,000 మంది నా ర్యాలీలో పాల్గొన్నారు. స్వచ్ఛందంగా. నేను ఎవరికి మందు పోయలే, ఎవరికి డబ్బులు ఇవ్వలే, ఎవరికి ఏం చేయాలి. కానీ నా యొక్క కార్యక్రమానికి స్వచ్ఛందంగా విద్యార్థులు వచ్చారు. నేను చదువును దానం చేస్తున్నా, రేపు కూడా దానం చేస్తా. ఇలా నా దగ్గర గ్రూప్ 2-3 కోర్స్ అనేది ₹1 ఇస్తున్నా. నేనేమంటున్నానంటే రేపు సివిల్స్ అనేది హైదరాబాదులో 1,50,000 ఫీజు ఉంది. సివిల్స్ ప్రిపేర్ కావాలంటే నేను ₹5,000 ఇస్తా కేసు. 5,000 రూపాయలకి సివిల్స్ కోచింగ్ పెడతా. 5,000 కూడా ఎందుకు ఫ్రీగా వచ్చు కదా అంటే మినిమం మెయింటెనెన్స్ కావాలి కదా. ఒకవేళ నిరుద్యోగులందరికీ రాష్ట్రంలో ఉన్న ధనవంతులంతా అశోక్ సార్ మంచి పని చేస్తున్నాడు, ఇగో నేను ఒక 5,000 ఇస్తా. ఒక అమెరికాలో ఒక తెలంగాణ బిడ్డ ఉన్నాడు, ఆయనకు 10,000 ఇస్తా. ఇట్లా అవసరమైతే నిధుల సేకరణ జరిపి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి, ఒక 10 కోట్ల రూపాయల ట్రస్ట్ను ఏర్పాటు చేసి
రాష్ట్రం మొత్తం ఆన్లైన్ ఫ్రీగా ఇస్తా. ఓకే, అది క్వాలిటీతోని, ఏదో నామకే వాసిగా ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి ఏదో చదువుకోవడానికి కాదు, క్వాలిటీతోని. గంటకు 3 నుంచి 5,000 రూపాయలు ఇచ్చే ఫ్యాకల్టీ నన్ను పెట్టుకొని గంటకు వాళ్ళ డబ్బులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా క్వాలిటీతో కూడిన విద్యను సెంట్రల్ జాబ్లకి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకి, అలాగే సివిల్స్కి, అలాగే ఎయిర్ ఫోర్స్కి, ఇలాంటి ఎన్నో రకాల ఉద్యోగాల సంబంధించి ఒక డిజైన్ చేయబోతున్నా. వాళ్ళందరినీ ఏకం చేసి, అంటే ఎవడన్నా గ్రామంలో ఉన్నవాడు నాకు చదువు వస్తుంది కానీ చదువుకోవడానికి డబ్బు లేదు అనే వాళ్ళందరికీ వేదిక అశోక్ సార్ రేపు కాబోతున్నాడు. కాబట్టి నాకు బలమైన ఎజెండా ఉంది. అంటే ఏదో ఎమ్మెల్సీ కావాలన్న పదవి ఆకాంక్ష ఏం రాలా, విద్యార్థులను లాక్కపోతున్నారు. మీరు చెప్పిన హామీలన్నీ అమలు చేయకపోతే రాజీనామాకి సిద్ధంగా ఉంటారా? హామీ ఇస్తారా? హామీ నేను పోరాటం చేస్తా, 100% పోరాటం. విద్యార్థుల మధ్య నిరంతర పోరాటమే. ప్రతి ఊరు తిరుగుతా, పల్లె తిరుగుతా. ఇప్పుడు నేను ఎమ్మెల్సీ అనే దానికి ఎందుకు పోటీ చేస్తున్నా అంటే, ఒక అశోక్ సార్గా పోతే ఎవరో అంటే ఒక మంత్రి మన పోతే అపాయింట్మెంట్ లోడ్ పోగా ఇస్తాడా? ఇవ్వడు. కాసేపు 2 గంటలు కూర్చోబెడతాడు. అదొక ఎమ్మెల్సీ ఇచ్చినంటే అపాయింట్మెంట్ ఇస్తాడు కదా. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే దర్వాజా కాడ కూర్చుంటా, కింద కూర్చుంటా. రేపు అసెంబ్లీ శాసన మండలిలో కింద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తా. మీ ప్రభుత్వాలు ఏం చేస్తారో మాకు ఎందుకు న్యాయం చేయడం, కింద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తా. నిరసన రూపాలు నాకు తెలుసు. ఎందుకంటే రాజ్యాంగం చదువుకున్నా, చరిత్ర మొత్తం చదివినా, ఉద్యమ పాఠాలు చెప్పినా, అనువనువు తెలుసు. సకల జనుల సమ్మెలో 42 రోజుల పాటు జరిగితే 42 రోజుల పాటు ప్రతిరోజు పెన్ను పట్టుకొని అక్షర యుద్ధం చేసిన వాడిని. సకల జనుల సమ్మెలో ఒకరోజు మొత్తం నిరాహార దీక్షలు కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో చేసినట్టు వ్యక్తిని. ఎన్నో పుస్తకాలు చదివిన, అంబేద్కరిజాన్ని చదివిన, లెనినిజాన్ని చదివిన, టోటల్ వ్యవస్థ మావోయిజం ఏంటి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కేంద్రంలో ఏం జరుగుతుంది, ప్రజాస్వామ్యం ఏం నడుస్తుంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏంటి, జపాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏంటి, మొత్తం అవగాహన కలిగిన వ్యక్తి నేను. కాబట్టి దానికి మార్గ అన్వేషణ చేస్తా. ఒకవేళ నాకు తెలియకపోయినా ప్రొఫెసర్లను పోయి కలుస్తా, మేధావులను పోయి కలుస్తా. టెక్నికల్గా నాకు తెలియదు, టెక్నికల్ వాళ్ళని పిలిపిస్తా. దీని పరిష్కార మార్గం ఏంటి, దీనికి ఏం చేస్తే బాగుపడుతుంది అని ఒక చర్చా వేదికను ఏర్పాటు చేస్తా. మొత్తంగా నా జెండా నిరుద్యోగులు, ఉద్యోగులే. వాళ్ళకి ఏం కావాలా, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకి ఏం చేస్తే మనం బాగుపడతాం. నీ మానసిక సంఘర్షణ తొలగించడం ఎట్లా? నువ్వు నైరాశ్యంలో ఉండవు, నిరాశ దృక్పథంలో ఉండవు. ఆ నిరాశ కాదురా బాబు, నువ్వు చదువుకున్నోడివి, నీకు అక్షర జ్ఞానం ఉంది, నీ తెలుగు కనుక పదును పెడితే ఎక్కడికైనా పరిగెత్తొచ్చు. సూసైడ్లు మార్గం కాదు, మన తెలుగుకు పని పెడదాం. ఒక 50 మంది ఒక దగ్గర చేద్దాం, 50 లక్షల రూపాయలు కంపెనీ పెడదాం. మనిషి 50 లక్షలు పెట్టి కంపెనీ పెట్టడం కష్టం, కానీ 50 మంది కలిపితే ఒక కంపెనీ ఏర్పాటు చేయవచ్చు. అట్లా ప్రతి ఊర్లో ప్రజల్ని మొత్తం చైతన్యవంతం చేసి నిరుద్యోగులలో ఉన్నటువంటి ఒక నైరాశ్యవాదాన్ని, ఒక సంఘర్షణ పడుతున్నాం. ప్రతిరోజు సంఘర్షణ. 35 ఏళ్ళు వస్తున్న పెళ్ళి అయితే లేదు, పెళ్లి చేసుకుందామంటే ఆడ వచ్చే 10-15 వేలు జీతం, ఇంటికాడు పోతే ముఖం చూపట్లేని పరిస్థితి. యూనివర్సిటీలలో నాన్ బోర్డర్లుగా 5 రూపాయల భోజనం తింటూ కాలం గడుపుతున్నట్టు ఒక దీనావస్థలు ఇవాళ తెలంగాణలో అత్యంత ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు అంటే నిరుద్యోగి అండి. ఎంత చదువుతున్నారంటే బీటెక్లు అయిపోతున్నాయి, ఎంటెక్లు అయిపోతున్నాయి, పిహెచ్డీలు అయిపోతున్నాయి, డబుల్ పీజీలు అయిపోతున్నాయి, అయినా ఒక నిరుద్యోగి. ఇంత చదివినాక నిరుద్యోగి ఎందుకు ఉండాలా? అంటే నీ చదివిన చదువుకు 50,000 రూపాయల జీతం ఎందుకు అందకూడదు? అంటే ఆ గౌరవంగా, అంటే ఒక చదువుకున్నవాడు గౌరవంగా బతికేటటువంటి ఒక వ్యవస్థ కావాలా. అది మొత్తంగా అందుకే సమాజంలో నేను తీసుకొచ్చే చైతన్యం, ఏం చేస్తే బాగుపడతాం. ఈ వ్యవస్థలో ఇవాళ ఆంధ్ర వాళ్ళ గుప్పెట్ల హైదరాబాద్ ఉంది, ఇవాళ కూడా ఉంది, ఏ జాబులు మనకు లేవు. కాబట్టి దాన్ని ఎట్లా మార్చాలా అంటే మొత్తంగా ఒక పోరాట రూపమే. అశోక్ సార్ అంటే పోరాట రూపమే, గాంధీ మార్గమే, ఒక అహింసా మార్గంలో అన్నిసార్లు నిరాహార దీక్ష చేయడం సిద్ధం. చివరిగా మా ఛానల్ తరపు నుంచి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి మార్పు కావాలి, మీరేం చేస్తారు చెప్పండి. నేనేమంటున్నంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడంటే ఖచ్చితంగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. ఫస్ట్ 4,67,000 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు. మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి మొట్టమొదటిసారి ఓటు హక్కును ఉపయోగించుకోండి. ఆ ఓటు వేసేటప్పుడు ఎవరు సమర్థుడు, నిజంగా మా పట్టభద్రులకు సంబంధించి న్యాయం చేయడానికి ఎవరికి అవగాహన ఉంది, మాట్లాడే శక్తి ఎవరికి ఉంది, నా బాధ అని చెప్పుకుంటే ఎవరికి అర్థమవుతుంది? ఫస్ట్ చెప్పుకుని అర్థం కావాలిగా. ఫస్ట్ అర్థం చేసుకునే ఓపిక లేకపోతే ఇంకా సమస్య పరిష్కారం ఎట్టమవుతుంది? కాబట్టి ఎవడు సమర్థుడైతే వాడిని కోటేయండి. నేను అనుకుంటే అశోక్ సార్ ఇస్ ద సమర్థుడు అనుకుంటే, లేదు ఈ అందరిలాక ఈయన కూడా మాట చెప్తుంటే ఏకు. అశోక్ సార్ నిజాయితీపరుడు, నిజాయితీగా నిరుద్యోగుల కోసం కొట్లాడుతాడనే నమ్మకం ఉంటాయి. అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా, నీతిగా, నిజాయితీగా అమ్ముడు పోకుండా సరి అయినట్టు అభ్యర్థులను ఎన్నుకోమని చెప్తున్నా, సలహా ఇస్తున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించిన పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నాడు. ఇక్కడ అశోక్ సార్
పోటీ చేయడం ఇక్కడ ట్విస్ట్. ఎందుకంటే విద్యార్థులు నిరుద్యోగుల పట్ల ఆయనకు పెద్ద ఎత్తున పూర్తిగా అవగాహన ఉంది. నిరుద్యోగులు చాలామంది కోపం మీద ఉన్నారు, గతంలో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చౌకులలో కూర్చోబెట్టి ఇదే నిరుద్యోగులతో అక్కడ ధర్నాలు చేయించారు. ఈ ఎఫెక్ట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద పడబోతుందని ఒక చర్చ జరుగుతుంది. ఇక్కడ అశోక్ సార్ పోటీ చేయడం ఇంకా అక్కడ బిగ్ ట్విస్ట్. సో చూడాలి పట్టభద్రులు ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనే అంశాల గురించి వేచి చూడాల్సిందే.